హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ రక్షాబంధన్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ నైట్ అయితే ఒక వీడియో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. బ్రో, ఇంకా కొత్తగా టుడే మనకి రక్షాబంధన్ వచ్చేస్తుంది కదా, ఇంకా కొత్తగా చేయండి పొద్దున మార్నింగ్ వచ్చేసి ఒక వీడియోని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే అవి ప్లేయర్లో వచ్చేసి మన టెంప్లెట్కి ఒక యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని మన స్వీట్ సిస్టర్స్ మనకు రాఖీ కట్టింటారు కదా, ఆ యొక్క ఇమేజ్ స్టేటస్గా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఒక కలర్ఫుల్ యానిమేషన్స్ను క్రియేషన్ చెప్పాలంటే చాలా అమేజింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ను పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క స్వీట్ సిస్టర్స్ కట్టిన రాఖీలు అలా గుర్తుగా మనం ఒక మెమరీస్లో ఒక వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలో ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంటో నైసో మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని కూడా విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది గైస్. సో చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఏవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ అయితే అవి ప్లేయర్లో టెంప్లెట్ అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా కష్టపడి ఈ యొక్క పార్టికల్లు ఎఫెక్ట్లు అన్ని క్రియేట్ చేయడానికి నాకు ½ అవర్ దాకా అయితే కష్టపడి ఈ యొక్క టెంప్లెట్ అయితే డిజైన్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో గాయస్, ఇప్పుడైతే నేను ప్లే చేస్తున్నా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గాయస్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ కలర్ఫుల్ లైటింగ్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి నాకు ½ అవర్ దాకా చాలా కష్టపడి నైట్ 12 దాకా అయితే ఈ యొక్క వీడియో అయితే నేను డిజైన్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో మీకోసమే అది కూడా. సో ఇక్కడ మన ఫొటోస్ని ఇంకా ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ మీకు ఆల్మోస్ట్ మీ యొక్క ఎవరైతే మీ సిస్టర్స్ కట్టి ఉంటారు కదా, ఆ యొక్క ఇమేజ్ని తీసుకొని ఇక్కడ కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని మనకు కొద్దిగా స్క్రోల్ అప్ చేస్తే కింది క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా అలా స్క్రోల్ చేయండి. ఓకే, సో వన్స్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లో వచ్చేసి కొద్దిగా అలా జూమ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే మళ్ళీ ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా లెంత్ తగ్గించేసి కరెక్ట్ యానిమేషన్ ఆ యొక్క ఫ్రేమ్కు సెట్ చేసుకోండి. ఓకే, వన్స్ సెట్ చేసి
ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ ఆ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను 30 సెకండ్స్ డ్రాగ్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో వన్స్ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ని అంటే మనకు సెంటర్ ఉంది కదా, ఈ యొక్క సెంటర్ని కొద్దిగా హైలైట్ చేయండి. ఎందుకంటే మనకు హైలైట్ చేస్తే మన యొక్క పిక్లో మనకు డార్క్ వెళ్ళి నార్మల్గా మనది ఫోటో బాగా పిక్ హైలైట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత హైలైట్ అయిపోయిందో. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా లేదు, ఏం లేదు, జస్ట్ ఆల్మోస్ట్ అయితే ఎంత పవర్ఫుల్గా అంటే అంత పవర్ఫుల్గా ఉంది. సో నిన్న రాత్రి అయితే నేను ఒక టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేయాలని మీ చేత కూడా అది చేయించాను. చూసారు ఎంత కష్టపడి అయితే చేశానో. 12 మినిట్స్ దాకా కష్టపడింటేనే మీకు కూడా టెంప్లెట్ అయితే డిజైన్ అవ్వలేదు. సో ఆ కష్టం మీకు వద్దని ఈ యొక్క వీడియోలో అయితే అన్నీ మీకు యాడ్ చేసి ఇచ్చాను, ఊరికే టెంప్లెట్ లింక్ అని. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తే చాలు గాయస్, మీరు మిమ్మల్ని ఏం అడగలేదు, జస్ట్ మీరు మీ తరపున ఒక లైక్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలంటే సేమ్ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. ఇంకేంటి, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.